శుభోదయం మిత్రమా. ఈరోజు ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు మీద ఒక పావురం అలా కూర్చొని ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది ఆ చెట్టు మీద పావురం. అలాగే తర్వాత కొన్ని కాకులు వచ్చాయి దాని మీద, అంటే వేరే కొమ్మల మీద కూర్చోన్నాయి. నేను ఈ మొదట కూర్చున్న పావురం వంకే చూస్తున్నాను. ఇప్పుడు ఆ పావురము ఆ చెట్టు మీద కూర్చొని, అంటే ప్రకృతిలో ఏదైతే భగవంతుడి యొక్క విభూతి ఉందో దాన్ని అది ఆస్వాదిస్తూ ఉంది అక్కడ కూర్చొని. అంతేగాని ఈ చెట్టు మీద నేను కూర్చున్నాను కాబట్టి ఈ చెట్టు నాది, వేరే వాళ్ళు కూర్చున్న దానికి లేదు అని ఎప్పుడైతే మిగతా కాకులు వచ్చి కూర్చున్నాయో తన ప్రశాంతతని అది పోగొట్టుకొని ఆ కాకుల మీద యుద్ధానికి వెళ్ళలేదు. అలాగే నేను గమనిస్తూ ఉండగా కింద ఎవరో పిల్లవాడు ఆ చెట్టుకున్న ఆకుల్ని అలా లాగుతున్నాడు. అప్పుడు కూడా పావురం చాలా నిశ్చలంగా అలాగే కూర్చొని ఉంది. అంతేగాని అది ఎక్కడ కూడా అరే నా చెట్టు ఇది, ఆ చెట్టుకున్న ఆకులు నావి, ఇది రాల్చుతున్నాయని పావురానికి లేదు. ముఖ్యంగా చెట్టుకే లేదు, ఇంత గొప్ప విషయమే. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కింద భూమాతకే లేదు. అంటే భూమాత దేని గురించి ఇది నాది అన్న స్వభావం కాదు, ఆ తల్లికి అది కాదు. అలాగే ఆ తల్లి నుంచి వచ్చిన ఈ చెట్టు అయితే ఉందో, విత్తనం ద్వారా చెట్టు అయిందో ఆ చెట్టుకు లేదు. అలాగే చెట్టు మీద కూర్చున్న పావురానికి లేదు. కానీ ఆశ్చర్యకరంగా ఏమిటి అంటే, మనము మనిషిగా ఇక్కడ పుట్టి, అంటే జ్ఞానం కలిగిన ఏకైక జీవి ఎవరంటే మనిషి, మానవుడుగా మనం పుట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇది నాది అనే ఒక భావనలోకి వచ్చేస్తున్నాం ఎక్కడికక్కడ. అంటే ఇప్పుడు ఇది ఇల్లు నాది. ఎప్పుడైతే ఇల్లు నాది అని అనుకున్నామో, ఎప్పుడైతే దానితో మనకు అటాచ్మెంట్ ఏర్పడిందో అప్పుడు చిన్న చితకదానికి కూడా మనం ప్రశాంతతను కోల్పోయి మనం ఆనంద సాగరంలో ఉంటూనే ఆనందం లేకుండా ఉంటున్నాం మనం. అలాగే ఇప్పుడు నేను ఒక హోటల్కి వెళ్ళాను, హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాను. ఒక 24 hours బుక్. ఆ రూము నా ఆధీనంలో ఉండగానే అది నాది అని అనుకోవడం వల్ల చిన్న చితక ప్రాబ్లం వచ్చిన వెంటనే నేను దాని మీద ఇమీడియట్గా ఇరిటేట్ అయిపోయి వాళ్ళ మీద కోప్పడిపోయి మేనేజర్ మీద కానీ ఇంకోటి మీద కానీ కోప్పడుతుంటాను. ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తే ఈ ప్రకృతి ప్రకృతి అయితే సృష్టించిన భగవంతుడు ప్రతి జీవికి ఆ ప్రకృతిని ఆస్వాదించుకోవాలి, ఆ ప్రకృతిని ఆనందాన్ని ఆస్వాదించగలగాలి. కానీ నేను నాది అనే పరిమితులు పెట్టుకుంటే మాత్రం మన ఆనందాన్ని కోల్పోతాం. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పరిపూర్ణానంద స్వామి గారు చెప్పిన ఒక విషయం చాలా బాగా నచ్చింది నాకు. ఏమిటంటే పరిపూర్ణానంద స్వామి గారిని తిరుమలలో వీళ్ళకి ఆశ్రమం లేదు. అక్కడ తిరుమలలో ఉన్న పెద్దవాళ్ళు అడిగారు, మీ స్వామి మీ ఒక్కరికి ఆశ్రమం లేదు, మీరు కూడా ఇక్కడ ఆశ్రమం పెట్టుకోవచ్చు కదా అంటే, అప్పుడు పరిపూర్ణానంద స్వామి గారు ఒక విషయం చెప్పారు. ఏమిటంటే ఇప్పుడు పైన తిరుమల మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడడానికి చాలా ఆనందంగా వస్తుంటాను. ఎప్పుడైతే నాకు ఒక ఆశ్రమం ఉంది అనగానే వెంకటేశ్వర స్వామిని మర్చిపోతాను. నేను కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని మర్చిపోయి నా ఆశ్రమం నాది అనుకొని, ఇది ఒక 1000 గజాల ఆశ్రమంలో నాది అనుకొని దానిలో ఏదైనా ఇబ్బందులు వచ్చిన వెంటనే నేను దానికి ఇరిటేట్ అయిపోయి, లేకుంటే అక్కడ పని చేస్తున్నాడు ఒకటి పని చేయట్లేదు, లేకుంటే ఇంకోటి ఏదో జరుగుతోంది, లేదు ఆశ్రమంలో ఇది అయిపోయిందని నేను నా యొక్క ప్రశాంతత డిస్టర్బ్ చేయడం అనేది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే తిరుమలగానే నాకు వెంకటేశ్వరం గుర్తుగా రావాలి, కానీ నా స్థలం గుర్తు రాకూడదు అని. సో అందువల్ల మనం ఒక జీవుడు పరమాత్మ అంశం కాబట్టి మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్న విభూతులంతా భగవంతునికి సంబంధించినవే కాబట్టి మనం అన్నిటినీ చూస్తూ నిశ్చలంగా ఆనందంగా ఆస్వాదిస్తూ ఈ ఆనంద సాగరంలో ఉండాలి తప్పితే ఇదంతా నాది అనే ఒక భ్రమలో పడిపోయి మన ప్రశాంతత మనం కోల్పోయామంటే ఇంకా మన జన్మకి సార్థకతే ఉండదు. కాబట్టి దైవనామస్మరణ చేస్తూ మనం భగవంతుని యొక్క విభూతుల్ని ఆస్వాదిస్తూ ఆనందంగా ముందుకెళ్దాం.